హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఇప్పటి వరకు వేసిన ఓట్లు, ఉద్యోగులు వేసిన ఓట్లు మొత్తం రద్దు. 8, 9 తారీఖులలో మళ్ళీ వేయాలి అంటున్నారు. సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసింది. అసలు ఏమైంది, మళ్ళీ ఎందుకు ఓట్లు వేయాలంటున్నారు, సో బ్యాలెట్ పేపర్లకు బదులు ఈవీఎం మోడల్ బ్యాలెట్ల సీట్లు ఎందుకు అందిస్తామంటున్నారు, అయితే వివరాలు తెలుసుకుందామండి. ఇక పోలింగ్ ముగిశాక పొరపాట్లయితే గుర్తించారు. పోలింగ్ ముగిశాక ఈ విధంగా 1 కాదు 2 కాదు ఏకంగా 1219 మంది తిరిగి ఓటు వేయించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసిందండి. సో పల్నాడు జిల్లా చిలకలూరిపేట పోస్టల్ బ్యాలెట్లకు బదులుగా ఈవీఎం పెట్టే మోడల్ బ్యాలెట్లను అయితే అందజేయగా ఉద్యోగులు వాటి మీదే ఓట్లు వేశారు. సో ఇది పొరపాటండి. ఇక్కడ చిలకలూరిపేట నియోజకవర్గంలోని నాదెళ్ల మండలం గణపవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 1219 మంది ఉద్యోగులు తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. వారికి బ్యాలెట్ పేపర్లకు బదులుగా ఈవీఎంలో పెట్టే మోడల్ బ్యాలెట్ పేపర్లను ఇచ్చారండి. ఇలా జరిగింది. సో వారు దాని మీదే ఓటు వేసి పెట్టెలో వేశారు. జరిగిన తప్పిదాన్ని ఆలస్యంగా గుర్తించిన అధికారులు ఈ విషయాన్ని జిల్లా ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన మరి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి నివేదిక పంపించారు. స్పందించిన సీఈఓ ఆ ఓట్లను సీల్ వేసి భద్రపరచాలని ఆదేశించారు. అలాగే 1219 మంది ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఈ బ్యాలెట్ పైన వేసిన వాళ్ళు, సో వారు మళ్ళీ 8, 9 తేదీలలో మళ్ళీ ఓటు అయితే వేయవలసి ఉంటుంది అని సీఈఓ ఆదేశించారండి. సో ఈ విధంగా పొరపాట్లు అయితే జరుగుతూ ఉంటాయి. సో దీనివల్ల మొత్తం ఎవరైతే 1219 మంది ఓట్లు ఆల్రెడీ వేశారో వారు మళ్ళీ తిరిగి వేసేదానికి అయితే ఆదేశాలు వచ్చాయి. సో ఈసారి మళ్ళీ అటు ఇటు అవ్వచ్చండి. ఎందుకంటే మనసు కొందరు మార్చుకొని ఉండొచ్చు. సో ఏమైనా జరగచ్చు. సో ఇలాంటి తప్పిదాలు జరగకుండా అధికారులు అయితే జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఎటువంటి పొరపాట్లు జరగకుండా పూర్తి అవగాహనతో ఓట్లు కనుక నిర్వహిస్తే ఎవరికి ఎటువంటి ఇబ్బందులు అయితే తలెత్తవు. ఇది అండి ఇప్పటివరకు తాజా సమాచారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.